నేను శేఖరాచారి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అందంగా సుందరంగా తీర్చిదిద్దింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెయింటెనెన్స్ లోపం వచ్చింది. రోగులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాత్రూమ్లకు డోర్లు లేక అవి వాడకలు లేవు. తర్వాత తాగునీరు, తర్వాత వాడుక నీరు కూడా దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. వీటితో పాటుగా అక్కడ కూర్చోవడానికి సీట్లు లేక రోగులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రోగులు వాళ్ళ వెంబడి వచ్చిన వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలతో పాటు ఊరు వాడ ఎటు చూసినా వినాయక మండపాలు వెలిసాయి. విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు, ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా కొలువుదీరినటువంటి వినాయకులకు వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉన్నారు. భక్తులంతా మంత్రముగ్ధులు అవుతున్నారు. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, సుంకేసుల, జూరాల నుంచి వస్తున్నటువంటి నీరంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు వచ్చి దిగువ నాగార్జున సాగర్కు 6 గేట్ల నుంచి 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ పర్యాటకులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్లో అక్రమంగా బియ్యం తరలిస్తున్నటువంటి బొలోరా వాహనం ఒక 4 సంవత్సరాల పాపను ఢీకొట్టడంతో ఆ పాప అక్కడికక్కడే మృతి చెందింది. అయితే పాపయ్య నగర్కి చెందినటువంటి మల్లేష్కు 3 కూతుర్లు. అతను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అతని చిన్న కూతురు కావ్య 4 సంవత్సరాలు. ఆ అమ్మాయి అక్కడికక్కడే మృతి చెందడంతో పోలీసులు ఫిర్యాదు అందుకున్నారు. కానీ వీళ్ళు సెటిల్మెంట్ చేసేసి ఆ పాప కేసును పక్కదో పట్టించే ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మండల కేంద్రంలో ఉన్నటువంటి ఊర చెరువులో గుర్తు తెలియని మహిళా శవం లభించింది. అయితే ఈ శవం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ మహిళ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు ఆ చెరువులో పడింది, అసలు ఎవరు ఆ మహిళ అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.